ఏపీని మొత్తం ఎంటైర్ ఏపీని రప్పాడిస్తున్నటువంటి రప్ప నిజంగానే ఇదే రాజకీయం, ఇదే మెయిన్. ఇప్పుడు అసలు దుమారం రేపిన మాటలు ఏమైనా ఉన్నాయంటే ఇవే. ఆంధ్రప్రదేశ్ని రప్పాడిచ్చేస్తుంది నిజంగా ఈ రాజకీయం. అందుగురించే ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అని కొంతమంది మాట్లాడుకున్నారని మన దాకా వచ్చింది. ఏంటదని చెప్పే ముందు ఖచ్చితంగా ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ విషయం. నిజమండి, లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. లైక్ చేయడం మీ బాధ్యత, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేరాల్సిన బాధ్యత మీదే. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు దీని మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ రఫాడించేస్తున్నాయి. ఇప్పుడు రప్ప అన్నట్టుగా మనం మామూలుగా లేదు. కాబట్టి ఈ నిర్ణయాలు అయితే కనుక తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్. ఏ నిర్ణయాలంటే ఫస్ట్ ఒకటి, అల్లు అర్జున్ అరెస్ట్ చేసేయాలి. నిజమండి, మీరు అన్నది కరెక్టే. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసేయాలి. పుష్ప 2 సినిమాని బ్యాన్ చేసేయాలి. నిజం, మీరు అన్నది కరెక్టే. పుష్ప 2ను బ్యాన్ చేయడమే కాకుండా అవసరమైతే దాంట్లో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి మళ్ళీ రిలీజ్ చేయాలి. వింటున్నారా? పుష్ప 2లో అసాంఘిక వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకోవాలి. పుష్ప 2లో సినిమా డైలాగులు ఎప్పుడు ఎక్కడ ఎవరు పలకకూడదు, అంతేకాదు వినకూడదు, మాట్లాడకూడదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అల్లకల్లోలం సృష్టించిన పుష్ప సినిమా ఏదైతే ఉందో ఆయన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాలనడానికి కారణం ఇదే. అంతేకాదు ఆయనతో పాటు డైలాగులు రాసిన ఎవరైతే శ్రీకాంత్ విస్సా ఎవరైతే ఉన్నారో ఆయన్ని, అలాగే సుకుమార్ గారు, దర్శకులు సుకుమార్ గారిని, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలేమో అని చాలామంది మాట్లాడుతున్నారండి. నిజం, ఏంటి స్వామి, ఎక్కడికి ముడిపెట్టో, బోడిగుండికి మోకాలకి ముడిపెట్టేవి స్వామి అని చాలామంది అనుకుంటున్నారు కదా. నిజమండి, అలాగే పోతున్నాయి. ఎందుకని అంటానంటే చాలామంది అసలు ఆ సినిమాలో ఆ డైలాగ్ ఆయన వాడకుండా ఉంటే బాగుండురా స్వామి, ఎలా వాడాడో కానీ అల్లు అర్జున్ గారు, అసలు ఆ సినిమా డైలాగ్ రాయకుండా ఉంటే బాగుండురా బాబు అని కొంతమంది. కాబట్టి ఆ సినిమా డైలాగు వాడావా పో, వాడితే వాడావు, పోనీ రాసావా రాసే పో, కానీ తీసావా తీసే పో. కానీ ఆ డైలాగ్ పట్టుకొచ్చి ఆడెవడో కుర్రాడు రవితేజ అంట, టీడీపీ కార్యకర్తేనంట, అతను పట్టుకొచ్చి ఇలా ప్లకార్డు పెట్టాడు ఆయన భార్య ఎత్తుగాను, చేసింది లేదు చెందింది లేదు. అల్లు ఏంటి ఒక సామెత ఉంటుందండి, ఏంటి తల్లి లేదు పిల్లలు లేదు, అల్లుడి పేరేమో సోమలింగం ఏదో సంథింగ్. అయితే ఆ సామెత లాగానే సేమ్ అదే జరిగింది. ఆలి లేదు సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం. చెప్పబోతే కొట్టేద్దు మనకి. ఆలి లేదు సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అని అసలు జరిగేదేంటో జరగందేంటో ఎవరికీ తెలియదు. ఈ ఎప్పుడైతే ఈ ప్లకార్డు ఇలా పట్టుకున్నాడో అక్కడ మొదలైంది రచ్చ. మొత్తం వదిలేశారండి, మొత్తం ఎంటైర్ వేరే విషయాలను వదిలేశారు, దీని మీద పట్టుకున్నారు. ఆ ప్లకార్డు పట్టుకున్న టీడీపీ క్యాండిడేట్ అన్నారు, సభ్యత్వం తీసుకుందా అన్నారు. ఆ ప్లకార్డు పట్టుకుని ఆ ప్లకార్డులో ఏం రాశాడు ప్లకార్డులో 2029 తర్వాత, అంతే కదా, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు, అంతేనా, పొట్టేళ్ళు తలలు నరికినట్టు ఏంటి ఒక్కొక్కడి తల నరికేస్తాం అని అన్నాడంటాడు. అసలు ఆ డైలాగ్ అక్కడ డైలాగ్ అక్కడ డైలాగ్ మర్చిపోయాను. అసలు మెయిన్ ఇదే, రప్ప నరుకుతామన్నాడంట. ఆడెందుకు రాసుకొచ్చాడో తెలియదు కానీ నిన్నటి నుంచి సాగు కొట్టేస్తున్నారు బాసు నిజంగాను. అసలు మనం మాట్లాడు ఆ డైలాగ్ అన్నా బ్యాన్ చేసేయండి బాబు, నీకు దండం పెడతాం. ఎందుకంటే పేటెంట్ రైట్స్ అనేవి ఉంటాయి, కొన్ని హక్కులు. సో ఈ డైలాగ్ మీద ఎవరు వాడినా సరే పేటెంట్ రైట్స్ పడుతుందనో లేకపోతే ఏదో ఒకటి పెట్టేయండి, గొడవ వదిలిపోద్ది. ఇంకా కాబట్టి మేము వినలేము ఇంకా మహాబాబు. నిజంగా ఈ డైలాగ్ తోటి మోతెక్కిపోతుంది, ఎక్కడ చూసినా అయ్యే మాటలు. టీవీ ఆన్ చేస్తే చాలు రప్ప ఏంటి, సెల్ ఆన్ చేస్తే చాలు రప్ప. అక్కడ అసలు ఆయన ఎందుకు రాశాడో, ఆయన ఎందుకు తీశాడో, ఈ కుర్రోడు ఈడు ఎందుకు ప్లకార్డు పట్టుకున్నాడా పో, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ మాట మళ్ళీ రిపీట్ చేసి మరీ మాట్లాడించాడండి ఆయన జగన్మోహన్ రెడ్డి. ఏంటది రప్ప ఏంటి, ఆయన మాట్లాడాడు ఏంటి. మిగిలిన కొన్ని టీవీ ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళ మరీని అసలు ప్రొద్దుటి నుంచి సాయంకాలం దాకా చావగొడేస్తున్నారు బస్సు ఆ డైలాగ్ తోటి. నిజంగాను ప్రొద్దున మొదలెడితే సాయంకాలం దాకా రప్ప అని ఒకడు, రఫ్ అని ఒకడు. అసలు దాన్ని ఎలా అంటే ఇక బేబచ్చగా నేను ఈ బాధ భరించలేకపోతున్నానండి. అందు గురించి వీడియో చేశా. ఫస్ట్ ఆ సినిమాని బ్యాన్ చేశాను బాబు, మీకు దండం పెడతాను. లేదు ఆ డైలాగులన్నీ కూడాను ఎక్కడైతే ఆ డైలాగ్ వస్తుందో ఆ డైలాగ్ రాకుండా మొత్తం ఏం చేస్తారో చేసేయండి నిజంగా. కాబట్టి మేము ఇది భరాయించలేకపోయాం. అందుగురించి ఈ సినిమా మళ్ళీ నేను కూడా చూడు, అందుగురించి ఈ వీడియో అనబోయి ఈ సినిమా అంటున్నాను. ఈ అమ్మ దారుణంగా ఎలా అయిపోయింది కడక. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్లీజ్ ఆ డైలాగ్ని మాత్రం అవాయిడ్ చేయండి. నిజంగా అది అనడం తప్ప అనకపోవడం తప్ప ఏంటో తెలియదు, కానీ మేము వింటాం మాత్రం తప్పు అవుతుంది మహాప్రభుది. కాబట్టి ఆ డైలాగ్ ఒకదాన్ని బ్యాన్ చేయండి. ఏంటది,
రప్ప రప్ప మర్చిపోయాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా అన్నారంట. దీనికి ఒక అర్థం చెప్పాడు ఒక ఆయన రీసెంట్గా చూసా. ఎలా అంటే ఈ పక్కన ఉన్న వాళ్ళందరినీ వేసేస్తాడంట ఆయన. ఎలా అంటే ఈ పక్కన ఉన్న వాళ్ళందరినీ వేసేస్తాడంట ఆయన. అసలు ఆ డైలాగ్కి ఆయన ఇలా అంటానికైనా ఈ పక్కన ఉన్న వాళ్ళు ఈ పక్కన ఉన్న వాళ్ళు వేసేయడానికి ఏమన్నా సంబంధం ఉందా స్వామి? మీ దండం పెడతాను మా ప్రభు, ఆ డైలాగులు తీసేయండి ప్లీజ్. అందు గురించి ఏం లేదు. అసలు అది పోతే రాజకీయంగా నాకు కనబడుతుంది. నేను ఏదైనా వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తం రాజకీయాలన్నీ పక్కన పెట్టేశారు ప్రస్తుతానికి. ఈ రప్ప మీద రాజకీయం నడుస్తుంది. ప్లీజ్ చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. రప్ప అని మాత్రం అనొద్దే ప్లీజ్. థ్యాంక్ యూ.